వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఖలిస్తాన్ తీవ్రవాదం అంటే దేశంలో మనకు ఇండియాలో స్పెసిఫిక్‌గా ముస్లిమ్స్ ఉంటారు. తర్వాత సిఖ్స్ ఉంటారు, జైన్స్ ఉంటారు, బౌద్ధం మతం పాటించే వాళ్ళు ఉంటారు, హిందూస్ ఉంటారు, అందరూ ఉంటారు. బట్ ఇది భిన్నత్వంలో ఏకత్వం. తర్వాత ఒకరొకరు గౌరవించుకొని చాలా ఫెయిర్‌గా నడిచే ఈ దేశంలో మత విద్వేషాలు వచ్చినప్పుడు, ప్రత్యేక ప్రాంతీయ తత్వాలు వచ్చినప్పుడు, ప్రత్యేక రాష్ట్రాలు, దేశాలు కావాలనుకునేటప్పుడు కొన్ని వివాదాలొస్తాయి. అందులో ఒకటే ఖలిస్తాన్. ప్రాంతీయ వివాదం రాష్ట్రాల తరపునొస్తే పర్వాలే. ఇప్పుడు మనకు 28 స్టేట్స్ ఉన్నాయి. ఇవి 50 అయినా పర్వాలే. దేశం విడిపోకుంటే చాలు. 50 అయితే ఏముంది, అడ్మినిస్ట్రేషన్ పెరుగుతుంది. ఎమ్మెల్యే, ఎంపీ సెగ్మెంట్స్ పెరుగుతాయి. అడ్మినిస్ట్రేషన్ చాలా నీట్‌గా ఉంటుంది. సీఎంలు పెరుగుతారు, మినిస్ట్రీస్ పెరుగుతారు, సర్వీసెస్ ఎక్కువొస్తాయని మనం అనుకోవచ్చు. బట్ దేశ విభజన అనేది ఐక్యతకు దెబ్బ. అసలు మన దగ్గర ఉంటూ మనతోనే బ్రతికి అనవసరంగా పాకిస్తాన్ వాళ్ళు మత ప్రాతిపదికన వెళ్ళిపోయారు. అలాగే ఖలిస్తాన్ అనే ఒక ఉద్యమం వచ్చింది. 40 సంవత్సరాలుగా దేశం సఫర్ అవుతుంది దీని మీద. ఇది పీక్స్‌లో వచ్చిన టైము 1984. 1984లో ఈ ఖలిస్తాన్ తీవ్రవాద ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. అమృత్సర్‌లో, ఓకే, పంజాబ్ అమృత్సర్ గోల్డెన్ టెంపుల్‌ని బేస్‌గా చేసుకొని కొంతమంది సిక్ సోదరులు వాళ్ళకు ప్రత్యేక దేశం కావాలి అని చెప్పి యుద్ధమాలు చేశారు. శిరోమణి అకాలీ దళ్ అనే పార్టీ అక్కడ ఉండేది. బ్రిందన్ వాలే, శాంట్ లాంగవాల్ ఇలాంటి నాయకులు ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉండేవాళ్ళు. బ్రిందన్ వాలే అపోజిట్‌గా ఉంటూ శాంట్ లాంగవాల్ కూడా ఆయన తర్వాత వచ్చినవాడు. అయితే ఆపరేషన్ బ్లూ స్టార్ దేశ వ్యతిరేక శక్తులతో కలిసి పాకిస్తానోళ్ళు చెప్పిన లేనిపోటు మాటలు నమ్మి మన దేశంలో ఉన్న ఖలిస్తాన్ ఏర్పాటువాదులు మాకు రాష్ట్రం కావాలి, మాకు దేశం కావాలి అని గొడవ చేయడం వల్ల ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు మిసెస్ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండేవారు. అందులోకి ఇండియన్ ఆర్మీ వెళ్ళి అప్పుడు మనకు ఆఫీసర్స్ ఉన్న వాళ్ళు, అజిత్ దోవల్ లాంటి వాళ్ళు లోపలికి వెళ్ళి ఆ ఆపరేషన్‌ని ఫెయిల్ చేశారు. ఖలిస్తాన్ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో, ఏర్పాటువాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచన కరెక్ట్ కాదు. సర్వీసెస్ కావాలి అంటే దేశం నుంచి మీకు ఎన్నో ప్రొవైడ్ చేస్తున్నాం. కానీ నువ్వు పాకిస్తాన్ మాటలని అనవసరంగా ఇది చేస్తున్నావు అని చెప్పేసి అనడం జరిగింది. అప్పటినుంచి సిక్స్‌కు కత్తులు లైసెన్స్‌గా ఇచ్చి తర్వాత వాళ్ళ సేఫ్టీ కోసం చూడాల్సి వచ్చింది. సిక్స్‌లో కూడా ఒక 2%, 1% అప్పుడు మాకు సెపరేట్ దేశం కావాలనే ఉద్యమం జరిగింది. ఈ బ్లూ స్టార్ ఆపరేషన్‌కి వ్యతిరేకంగా, ఇండియన్ గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా కొంతమంది బాడీ గార్డ్స్ ఎవరైతే ఇందిరాగాంధీ గారి దగ్గర ఉన్నారో వాళ్ళే వాళ్ళ కమ్యూనిటీ దెబ్బతీసిందనే కక్ష పెట్టుకొని కాల్చి చంపారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, కెనడా ప్రభుత్వం రీసెంట్‌గా ఎవరైతే ఉన్నారో మార్క్ కార్నీ, ఈయన ప్రెజెంట్ ప్రైమ్ మినిస్టర్, ఈయన ఒక చట్టం చేశాడు. ఆ చట్టం ప్రకారము మీకు ఎట్టి పరిస్థితుల్లో ఖలిస్తాన్ జెండాలు ప్రదర్శించిన, ఖలిస్తాన్ ఏర్పాటువాదులు కెనడాలో ఉంటూ క్యాంపులు నడిపిన, లేదంటే కెనడాకి సంబంధించిన ఆస్తుల మీద ధ్వంసం చేసిన అది చట్టరీత్యా నేరం. దానికో చట్టం చేశారు. కాన్ హినెట్ బిల్ అనేదాన్ని ప్రవేశపెట్టి పాస్ చేశారు హౌస్ ఆఫ్ కామర్స్‌లో. ఈ హౌస్ ఆఫ్ కామర్స్ బిల్లు ఆమోదించిన తర్వాత ఎవరైనా యెల్లో ఫ్లాగ్ ఖలిస్తాన్ మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేయాల్సి వస్తది. ఇప్పుడు ఒక స్ట్రిక్ట్ డెసిషన్ తీసుకోవాల్సొస్తుంది మార్క్ కార్నీ గారు. ఎందుకంటే దేశ భద్రతకు, దేశ శాంతి భద్రతలకు, తర్వాత దేశాన్ని విచ్ఛిన్నం కాకుండా, హింస చెలరేయకుండా చూడాల్సిన బాధ్యత అతనిది. ఇతనికంటే ముందు జస్టిన్ ట్రూడో ఉండేవాడు కెనడాలో. కెనడాలో అప్పుడు ఆయన కాలిజన్ గవర్నమెంట్‌లో ఉన్నాడు. అంటే సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నాడు. ఆ సంకీర్ణ ప్రభుత్వంలో ఒక ఖలిస్తాన్ వేర్పాటువాది సంబంధించిన సీట్స్ ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల జస్టిన్ ట్రూడో బ్లైండ్‌గా వాళ్ళేం చెప్తే అది విని ఆళ్ళకి సపోర్ట్ చేశాడు. నజ్జర్, ఓకే, ఆ నజ్జర్ అనే వ్యక్తి మర్డర్ అయ్యాడని, లేకుంటే ఇంకెవరో చనిపోయారని చెప్పి వాళ్ళ ప ప పర్సనల్ ప్రాబ్లమ్స్‌తో మర్డర్స్ జరిగినా అది భారత ప్రభుత్వానికి అంటగట్టి రావాళ్ళొచ్చి చంపేశారని జస్టిన్ ట్రూడో ఏకంగా పార్లమెంట్‌లో, వాళ్ళ దేశ పార్లమెంట్‌లోనే చెప్పేసాడు. దానికి ఇండియన్ గవర్నమెంట్ ప్రూఫ్స్ అడిగింది. నువ్వు ఎలిగేషన్స్ చేయడం కాదు, నువ్వు దానికి సంబంధించిన ప్రూఫ్స్ మాకివ్వండి. అప్పుడు మేము దాన్ని రీసెర్చ్ చేసి, దాన్ని ఎంక్వైరీ చేసి అందులో నిజంగానే భారతీయుల ప్రమేయం ఉంటే మేము శిక్షిస్తామని చెప్పారు. కెనడాలో ఎక్కువ మంది భారతీయులు ఉంటారు. అందులో కనీసం 18% మన వాళ్ళున్న 7% వరకు సిక్స్ ఉంటారు. ఆ 6లో 1%
ఖలిస్తానని కెనడాలో ఉండి వాళ్ళకు ప్రత్యేక దేశం కావాలి ఇండియాలోని వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు. ఇదే మీ ఉద్యమమో ఎవడికి అర్థం కాదు. నీ వర్క్ నీకుంది. నువ్వు హ్యాపీగా ఎళ్తున్నావు. సో, ఇక్కడ ఉన్న వాళ్ళని మైండ్ పొల్యూట్ చేసి ఒకాంచి పాకిస్తాన్‌తోనే తలనొప్పి అవుతుంటే ఈళ్ళు ఇంకో కొత్త తలనొప్పి తయారు చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. కానీ వాళ్ళొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ ఆర్మీలో బ్రిగేడియన్స్ గాని, టాప్ లెవెల్ కమాండర్స్ గాని, ఆఫీసర్స్ గాని 6 ఉంటారు. వాళ్ళకి హై పొజిషన్ ఉంటది. మీరు క్రికెట్ చూసుకోండి. రాబిన్ సింగ్, మహేంద్ర సింగ్ ధోని, యువరాజ్ సింగ్ ఇట్లాంటి వాళ్ళకు భయంకరమైన అవకాశాలుంటాయి. ఇక్కడున్న ప్రతి భారతీయుడు మా వాళ్ళే వీళ్ళనే ఫీల్ అవుతారు తప్ప సెపరేట్ చేసి ఎప్పుడు చూడరు. ఇక్కడ హిందూ కమ్యూనిటీలో చాలా తక్కువ అవకాశాలుంటాయి క్రికెట్‌లో మీకు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. బట్ ఎవరు ఫీల్ అవ్వరు. వి ఆర్ ఇండియన్స్ అనే ఫీలింగ్ ఉంటుంది. ఆర్మీలో మొన్న గాల్వాన్ లోయలో అంటే వ్యాలీలో గొడవ జరిగినప్పుడు 2020లో అక్కడ సిక్కు సంబంధించిన కమాండరే మన వాళ్ళు జస్ట్ 28, 30 మంది ఉంటే చైనీస్ దొంగ దెబ్బతీసి చర్చలకు పిలిచి మన మీద గొడవలకు వెపన్స్ తీసుకొని పడుతుంటే పక్కన వెపన్స్ లేకుండా స్టోన్స్, స్టిక్స్ తీసుకొనే 120 మందిని చంపిన ఘనత మన సిక్కు సోదరులదే. ఇవేవి కాకుండా, ఇవేవి తెలియకుండా మీరు బ్లైండ్‌గా ఖలిస్తాన్ అనే ఒక వేర్పాటు వాదాన్ని పాకిస్తాను బ్లైండ్ ఒక స్టూపిడ్ ఇడియట్ పాకిస్తాన్ ఫెయిల్యూర్ స్టేట్ పాకిస్తాన్ డైరెక్షన్‌లో మీరు పనిచేస్తే అది మంచిది కాదు. మీరు ఎక్కడున్నా అది ప్రమాదమే. కెనడాలో ఉన్న ప్రమాదమే. ఆస్ట్రేలియాలో కూడా ప్రొటెస్ట్ చేస్తుంటారు. మాకు ఖలిస్తాన్ కావాలని. బ్రిటన్‌లో ప్రొటెస్ట్ చేస్తుంటారు. ఇండియన్ ఎంబసీకెళ్ళి ఫ్లాగ్స్ చూపిస్తారు. ఇండియాలో ఉన్న ఫండమెంటల్ రైట్స్ అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ అందరికీ ఉంటుంది. ఫర్ యూర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మెజారిటీ ఉన్న హిందువులకే చాలా తక్కువ అవకాశాలున్నాయి మొన్నటి వరకు. అయినా ఎప్పుడు హిందువులు మాకు సెపరేట్ ఇది కావాలి, అది కావాలని ఎప్పుడు మాట్లాడరు. హిందుస్థాన్ ఫర్ ఎవ్రీవన్. ఆళ్ళు కాశ్మీర్‌లో ఉన్నా, పంజాబ్‌లో ఉన్నా, తమిళనాడులో ఉన్నా, లేదంటే మీకు నాగాలాండ్, మిజోరం, మణిపూర్, మేఘాలయలో ఉన్నా, అస్సాంలో ఉన్నా, 4 దిక్కుల నుంచి అందరు ఇండియన్సే. మన స్కిన్ టోన్ వేరు కావచ్చు, మన లాంగ్వేజ్ వేరు కావచ్చు, తర్వాత మన ఫుడ్ హ్యాబిట్స్, కల్చర్ అన్నీ వేరు కావచ్చు. కానీ 26 జనవరి చూడండి అన్నీ ఈక్వలే. బట్ ఎప్పుడైతే కెనడాలో ఈ చట్టం చేశారో అందరూ భయపడిపోతున్నారు. పత్వంగ్ సింగ్ పన్ను ఈడొకడున్నాడు. వీడిని పట్టుకుందామంటే యూఎస్ బాగా కాపాడుతూ ఉంది. నీకు ప్రొటెస్ట్ చేయాలనుకుంటే, నువ్వు ఉద్యమం చేయాలనుకుంటే, నువ్వు మాట్లాడే దాంట్లో శాంటిటీ ఉంటే, అది నిజమైతే నువ్వు డైరెక్ట్‌గా వచ్చి అరెస్ట్ అయినా సరే కోర్ట్ ముందుకెళ్ళి నీ ఆర్గ్యుమెంట్ చెప్పాలి. అవేవి చెప్పకుండా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ, వెపన్స్ బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతూ, తర్వాత రాబరీస్ నేర్పిస్తూ, మగ్గింగ్ నేర్పిస్తూ, ఇట్లా మీరు మిస్‌గైడ్ చేసి, ఇది మనం బలవంతులం, మనకెవరు అడ్డు రారు, మనం ఏదైనా చేయొచ్చు, మనం చేసే వెధవ పనులకు పాకిస్తాన్ లాగే మనకు రిలీజియన్ బేసిక్ మీద తీసుకున్నారు కదా! ఇండియా నుంచే డివైడ్ చేసి ఒక పార్ట్‌ని వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళేం డెవలప్ చేశారు కంట్రీని? ఏం చేయలే. ఉన్న ల్యాండ్‌ని ఆగం చేసేసి, వాటర్‌ని ఖరాబ్ చేసి, మినరల్ రిసోర్సెస్‌ని పోగొట్టుకొని, టెక్నాలజీ పోగొట్టుకొని, అదొక రోగ్ స్టేట్‌గా, క్రిమినల్ కంట్రీగా తయారైపోయి ఉన్నది. అట్లాగే మీరు కూడా ఎలాంటి యాస్పిరేషన్స్ లేకుండా, ఒక ప్రోగ్రామ్ లేకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడి, మాకు ఒకడు 7 సిస్టర్స్ స్టేట్ కావాలంటాడు, ఒకడు ఖలిస్తాన్ కావాలంటాడు. ఇలా ఎవరు పడితే వాళ్ళకు యాంటీ నేషనల్ యాస్పెక్ట్స్ చేస్తే ఊరుకోవడానికి ఇండియన్ ఆఫీసర్స్ అంత ఈజీ కాదు. మీరేదైనా ఉంటే డైరెక్ట్‌గా వచ్చి కోర్ట్ ముందు ఆర్గ్యుమెంట్ చెప్పొచ్చు, పార్లమెంట్‌లో మాట్లాడొచ్చు, అసెంబ్లీలో మాట్లాడొచ్చు, పబ్లిక్ మీటింగ్స్ పెట్టి మీరు హింస కాకుండా మీరేదైనా మాట్లాడొచ్చు. హింస చేయడం వల్ల మీకు నష్టమే, అవతలోడికి నష్టమే. భారత్‌లో ఉన్న 99% సిక్ సోదరులు క్లియర్‌గా ఉన్నారు ఖలిస్తాన్‌కి అపోజిట్‌గా. భారత్‌లో ఉన్న ముస్లిం సోదరులు 98% క్లియర్‌గా ఉన్నారు ఇండియాకి ఫేవర్‌గా అగైనెస్ట్ పాకిస్తాన్. ఇంకా మిగతా జైన, బౌద్ధ అన్ని మతాలు, మిగతా అన్ని కులాలు మ్యాక్స్ కలిసే ఉంటారు. ఒకటో, రెండో అడపాదడపా మిస్టేక్స్ జరిగితే తప్ప. సో, ఖలిస్తాన్‌కు వ్యతిరేకంగా ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, యూఎస్ అన్ని చోట్ల మనం దౌత్యాలు నడుపుతున్నాం. అలాంటి వాళ్ళ ఆటలు చెల్లవు. ఇంకా ముందుకెళ్తే నెక్స్ట్ టర్మ్ గూడా మోదీ గారు గాని, యోగి ఆదిత్యనాథ్ గారు గాని పీఎం అయితే ఇంకా దేశ భద్రత పెరుగుతుంది. ప్రత్యర్థులు వినాశకారుల ఆటలు సాగవని మాత్రం మనం అంచనా వేయొచ్చు. దట్స్ ఆల్ ఫర్ నౌ. థాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్ టీవీ.